శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ ఆడియోలో మనము 27 నక్షత్రాల్లో 10వ నక్షత్రం అయినటువంటి పూర్వ పల్గుని నక్షత్రం గురించి విశ్లేషణ చేద్దాము. పూర్వ పల్గుని నక్షత్రానికి అధిపతి గ్రహం శుక్రగ్రహం, అది అధిష్టాన దేవత భగదేవుడు. అలాగే వీరి యొక్క గుణం వచ్చి మనుష్య గుణం ఉంటుంది. సో అదృష్ట రంగులు తెలుపు, గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు ఉంటాయన్నమాట. అలాగే వీరికి అదృష్ట సంఖ్యలు 6, 3, 9గా ఉంటుంది. అనుకూల వారాలు శుక్రవారం, బుధవారం. సో ఈ పూర్వ పల్గుని నక్షత్ర జాతకులకి ఆధ్యాత్మికంగా వీరు ఎలా ఉంటారంటే దేవాలయాన్ని దర్శనం చేయడానికి ఇష్టపడి లక్ష్మీదేవిని ఆరాధించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే శుక్రవారం పూట పూజలు మంచివి, దాన ధర్మాలు చేస్తే శుభ ఫలితాలు పెరుగుతాయి అన్నమాట. కళల ద్వారా దైవభక్తిని వ్యక్తపరచగలుగుతారు. సో వీరి యొక్క ఆరోగ్యం బరువు పెరిగే అవకాశం ఉంటుంది, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, కంటి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం, తీపి పదార్థాలు తగ్గించడం మంచిది, యోగా వ్యాయామం ఉపయోగకరంగా ఉంటుంది. సో వీరి వివాహ జీవితం ఎలా ఉంటుందంటే ప్రేమాభిమానాలు ఎక్కువగా, జీవిత భాగస్వామిని గౌరవిస్తారు, దాంపత్య జీవితం సాధారణంగా ఆనందంగా ఉంటుంది, కుటుంబ సంతోషాన్ని కోరుకుంటారు, పిల్లలపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే శుక్రుని అనుగ్రహంతో ఐశ్వర్యం పెరుగుతుంది, వ్యాపారంలో లాభాలు పొందుతారు, భూములు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం, విలాస వస్తువులపై ఖర్చు చేస్తారు, సంపాదించే శక్తి ఉంటుంది. సో వీరికి ఉద్యోగం ఏ విధమైన ఉద్యోగాలు చేయడం అంటే వచ్చే అవకాశం ఉందంటే సినిమా రంగం, సంగీతం, నృత్యం, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైన్, బ్యూటీ ఇండస్ట్రీ, హోటల్ రంగం, టూరిజం, ఈవెంట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, వ్యాపారం, సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ మరియు టీచింగ్, కౌన్సిలింగ్ లాంటి రంగాల్లో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీరు చదివే విద్య ఏ విధమైన విద్యగా ఉంటుందంటే సంగీతాన్ని నేర్చుకునే విద్యలు కానీ, సాహిత్యం మీద నేర్చుకునే ఆసక్తి కానీ, చదువులో మంచి ప్రతిభ చూపించడం, చిత్రలేఖనం ఇష్టం, డిజైన్ రంగాలలో రాణించడం, ఫ్యాషన్పై ఆసక్తి, మీడియా రంగంలో ఎదగడానికి, భాషలు నేర్చుకోవడం, చురుకుగా ఉండడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో వీరి లోపాలు ఏ విధమైన లోపాలు ఉంటాయంటే అలసత్వం రావడం, భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవడంలో వెనకబడడం, మొండితనం, కొన్నిసార్లు బాధ్యతలను వాయిదా వేయడం, విమర్శలు నచ్చకపోవడం. మంచి గుణాలు ఎటువంటి గుణాలు ఉంటాయంటే దయాగుణం, దాతృత్వం, ఇతరులకు సహాయం చేయడం, ప్రేమతో వ్యవహరించడం, మంచి హాస్య చతురత, కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడం, ఆత్మవిశ్వాసంగా ఉండడం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండడం. సో ఇవి వీరికి మంచి గుణాలుగా ఉంటాయి. వ్యక్తిత్వ లక్షణాలు ఎలా ఉంటాయంటే నవ్వుతూ మాట్లాడే స్వభావం కలిగి ఉండడం, అందాన్ని ప్రేమించడం, సృజనాత్మకత ఆలోచనలు ఎక్కువగా ఉండడం, మంచి కమ్యూనికేషన్ ఉండడం, కొత్త పరిచయాలు త్వరగా చేసుకోవడం ఉంటుందన్నమాట. సో వీరికి పూర్వ పల్గుని నక్షత్రంలో పుట్టిన వారికి ఏ మంత్రాన్ని జపించడం వల్ల బాగుంటుందంటే ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. సో ఈ పూర్వ పల్గుని నక్షత్రం వారు వజ్రాన్ని ధరించడం వల్ల మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉందన్నమాట. సో ఇది పూర్వ పల్గుని నక్షత్రం గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.